బాగా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు ఈ ఆయిల్ని ఒక్కసారి యూజ్ చేశారంటే ఖచ్చితంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. నాకైతే చాలా హెయిర్ ఫాల్ అయ్యేది. ఇంకా ఈ హెయిర్ ఫాల్కి రీజన్ స్ట్రెస్ వల్ల కావచ్చు, మనకి నిద్ర ఎక్కువ లేకపోవడం వల్ల. అలా రీసెంట్ డేస్లో ఎక్కువగా చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం వచ్చేసి హెయిర్ ఫాల్. ఈ హెయిర్ ఫాల్ ఎలా తగ్గించుకోవాలో చాలామందికి చాలా డౌట్సే ఉంటాయి కదా. సో అలాగే సెరమ్స్ అని, కాస్ట్లీ ఆయిల్స్ అని యూజ్ చేస్తూ ఉంటారు. బట్ చాలామందికి ఏవి యూజ్ చేసినా హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అవ్వదు. బట్ దీన్ని ఒకసారి ఈ ఆయిల్ని యూజ్ చేశారంటే ఖచ్చితంగా 100% హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. వితిన్ 10 డేస్లో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అలాగే మీ హెయిర్ కూడా రీగ్రోత్ అవుతుంది. ఒకసారి ఈ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో లాంగ్ వీడియోస్లో అయితే పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి వీడియో. అండ్ అలాగే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే 10 డేస్ 15 డేస్ అయింది ఈ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఈ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతుంది. అలాగే ఈ ఆయిల్ మనం ప్రిపేర్ చేయడానికి మన ఇంట్లో దొరికే వాటితోనే చాలా ఈజీగా అయితే ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్కి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు. హెడ్ బాత్ చేసే ముందు ఆయిల్ పెట్టుకుని 1 to 2 అవర్స్ ఉండి హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది. లేదు అనుకుంటే నైట్ అంతా ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేసేయచ్చు. అలాగే డైలీ యూజ్ చేస్తూ ఉంటారు కదా ఆయిల్, అలా కూడా యూజ్ చేయొచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. ఈ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో ఫుల్ వీడియోస్లో అయితే టైం చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఉంటాను మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దామా. బాయ్.